తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి ధీమా జోసెం చెప్పారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్లో ఎన్నికలు రావచ్చని అభిప్రాయపడ్డారు. సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని, 60% మంది ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, మిగిలిన 40% కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయని వ్యాఖ్యానించారు. పేదలకు సబ్సిడీలు వద్దు అని ప్రధాని మోడీ చెబుతున్నారని, కానీ కార్పొరేట్ శక్తులకు 12.50 లక్షల కోట్లు ఎలా మాఫీ చేశారని ప్రశ్నించారు. వేదిక పైన ఉన్న ఈ మండల జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆత్మీయ సమావేశాలన్నీ కూడా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. మన నాయకులు, మన పార్టీ కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆత్మీయ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చామా, పోయామా, మధ్యాహ్నంతో తిన్నామా అని కాదు. ప్రధానంగా ఈ ఆత్మీయ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరం కూడా కలుసుకోవడం, పరస్పరం పలకరించుకోవడం, మన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే వాటిని సమన్వయం చేసుకోవడం, రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామనే ఒక నమ్మకంతో తిరిగి వెళ్ళడం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది, మన గ్రామాలు, మన పల్లెలు, మన మండలం, మన నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, 2014 సంవత్సరాల్లో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా ముందుకు వెళ్ళింది అనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష కనపరుస్తున్నది, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది, సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. నాలుగవది, అక్టోబర్లో రావచ్చు, నవంబర్లో ఎన్నికలు జరగవచ్చు. ఇంకా 5 మాసాలు మాత్రమే ఉన్నది. ఈ 5 మాసాలు మనం అందరం కూడా సైనికుల్లాగా, భారత రాష్ట్ర సమితి సైనికుల్లాగా గ్రామాన పనిచేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో ఉన్న తదనంతరం 2009లో నవంబర్ 29 నాడు మరి తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ రాష్ట్రంలో తెలంగాణ